హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడు నేను బ్లాగ్స్ అలాగే ఇంట్లో పనే కదా మీతో షేర్ చేస్తున్నాను. మీకు బోర్ కొట్టి ఏంటక్క ఎప్పుడు ఈ రొటీనే చూపిస్తున్నావు అని చెప్పేసి అనక ముందే ఒక మంచి వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే అందరికీ ఉపయోగపడే విధంగా. అది ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను సోప్స్ అనేవి తయారు చేసుకుంటున్నానండి. ఇంతకుముందు అన్నీ కూడా నేను కలబంద, క్యారెట్, అలాగే మనకి బీట్రూటు, ఇంకా రైస్ తోటి అంటే బియ్యం పిండితోటి సబ్బులు అయితే ట్రై చేశానమాట. సరేలే వీడియో తీసి మీకు కూడా షేర్ చేద్దాము, నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే నా ఫేస్ మీద బాగా మచ్చలు, పింపుల్స్ అనేవి ఎక్కువైపోయాయండి. అందుకోసం అని చెప్పేసి నేను అవన్నీ వాడేశాను. కలబంద, శనగపిండి అవన్నీ వాడేశానమాట. ఇంకా ఏంటంటే బియ్యం పిండితో తయారు చేసుకుందాము అని చెప్పేసి సోప్ అనేది చేసుకుంటున్నాను. వీడియో కూడా తీస్తున్నాను అనమాట పనిలో పని. అలాగే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశానండి. చూడండి, ఒక హాఫ్ కప్ వచ్చేసి మీరు రైస్ తీసుకోండి. దాన్ని కడిగి ఆరబెట్టి అంటే ఎండలో ఆరబెట్టుకొని శుభ్రంగా మిక్సీ పట్టి జల్లెడ పట్టేసుకోండి. పట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాక మనకి సోప్ బేస్ అండి ఇది. ఈ సోప్ బేస్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఒకవేళ నేను ఎక్కడ తీసుకున్నానని మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. తప్పకుండా డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి కెమికల్ ఫ్రీ అండి, ఇబ్బంది ఏం లేదనమాట. ఇందులో వచ్చేసి మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఇంకా కొత్తగా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే కెమికల్ ఫ్రీ ముందు అంటే మనకి ఇప్పుడు మనం మార్కెట్లో కానీ మనం వాడే సబ్బులు చూసుకుంటే ఎక్కువగా మనకి కెమికల్తోనే తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి ఫేస్ అనేది నిర్జీవంగా డల్గా అయిపోతూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏం లేకుండా చక్కగా మనము ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి. ఈ సోప్ అనేది ఏం లేదు, మనకు సోప్ బేస్ అనేది తెచ్చుకున్నామంటే హ్యాపీగా మీకు ఏదైతే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో శనగపిండి, చాలా రకాలు ఉంటాయండి. కీర దోసకాయ అని, మనకి బియ్య పిండి అని, చాలా రకాలు అన్నీ మిక్స్ చేసుకొని కూడా మనము సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మీరు ఏమన్నా ట్రై చేయండి అక్క, ఇంకా మీకు అవసరమైన సోప్ని మా కోసం ఏదైనా ట్రై చేయండి అంటే మీరు కమెంట్ చేయండి, మీకు ఏ సోప్ తయారు చేయాలి అనేది. తప్పకుండా ఆ సోప్ అనేది నేను తయారు చేసి చూపిస్తాను. ఓకేనా? ఇదంతా కూడా మనం డబుల్ బాయిల్ మెథడ్లో మనము లిక్విడ్ చేసుకోవాలి, మెల్ట్ చేసుకోవాలండి. ఏంటంటే ముందుగా వచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని అందులో వాటర్ పోసి, నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, ప్లేట్స్, ఆ ప్లేట్ అయితే తీసుకొని ఇలా డిప్ చేసేసాను. ఆ తర్వాత దీని మీద మనము ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో సోప్ బేస్ అనేది 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అది అమ్మేది కాదు కాబట్టి, మనం ఇంట్లో మన వరకే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. 100 గ్రామ్స్ అంటే మనకు పెద్ద సోపే అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు. ఒక 10 డేస్ 15 డేస్ అయితే మనకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టే చేయాలి, లేదంటే లో ఫ్లేమ్లో పెడితే ఆ సోప్ అనేది కరగదు, ప్లస్ గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక సైడ్ గట్టిగా అవుతుంటే ఒక సైడ్ కరిగిపోతూ ఉంటుంది. అలా ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి 3 స్పూన్లు రైస్ ఫ్లోర్ని మీరు యాడ్ చేసుకోండి. ఏదైతే పక్కన పెట్టుకున్నారో ప్రాసెస్ అంతా చేసేసి అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. 3 స్పూన్లు సరిపోతుందండి. మీకు ఎక్స్ట్రాగా ఇంకేమన్నా కలుపుకోవాలన్నా కూడా మీరు హ్యాపీగా కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే. మీకు ఫ్రీజ్ అయిపోవడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఎక్కువ ఏముండదు. ఇందులో వచ్చేసి మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా కొంచెం మాయిశ్చరైజేషన్ కోసం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఓకేనా? చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మీకు కూడా వ్యాజ్లైన్ అలా ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కాదు, కొంచెమే అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకొని
పక్కన పెట్టేసుకొని దీని ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి. దీన్ని కలుపుతూనే ఉండాలి మనం కొంచెం సేపు. ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. అది ఆరిపోక ముందు ఏందంటే చిన్న చిన్న బౌల్స్ గానీ మీకు సిలికాన్ మౌల్డ్స్ ఉంటే అవి ఏం తీసుకోవచ్చు. నాకాడైతే లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ అయితే తీసుకోండి. ఈజీగా ఉంటుంది రావటానికి. మీకు స్టీల్ గిన్నెలు అలా తీసుకునే బదులు మీరు ఖచ్చితంగా ప్లాస్టిక్ గిన్నెలు తీసుకున్నారంటే మీకు ఈజీగా రావడానికి ఉంటుందండి సోప్ అనేది. స్టీల్ గిన్నెలు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయన్నమాట. లేదా నైఫ్ తోటి చుట్టుగా కట్ చేసిన తర్వాత రావటము అలా జరుగుతుంది. అలా ఏమి ఉండదు వీటికి. తర్వాత వచ్చేసి ఇంకొంచెం మిగిలింది. అందుకని చెప్పేసి నేనేంటంటే చిన్నగా ఇంకో దాంట్లో వేసేసానండి. ఈ విధంగా మనకి సోప్ తయారు చేయడం అయితే అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. చూసారు కదా. దీనిపైన ఉన్న నురగని కొంచెం స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది. నేనేంటంటే వేరియేషన్ కోసం అనమాట, మీకు చూపించడానికి కోసమే ఈ విధంగా కొంచెం పసుపు యాడ్ చేశాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా మనకి. చూస్తున్నారు కదా. ఈ విధంగా పైన ఉన్న నురగను మొత్తం కూడా మీరు క్లీన్గా చేసుకున్నారంటే సోప్ అనేది నీట్గా ఉంటుంది. చూడ్డానికి కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది కదా. చక్కగా మనం హ్యాపీగా ఇంట్లోనే మీకు ఎలాంటి సోపు కావాలో అలాంటిదైతే ఉపయోగించుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. చాలామంది నేను చూసుకున్న విషయంలో ఏంటంటే మాకు రాలేదు, మాకు తొందరగా గడ్డగట్టట్లేదు, సోప్ అనేది ఫ్రీజ్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఉండాలంటే సోప్ బేస్ అనేది మీరు ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీకు త్వరగా ఫ్రీజ్ అయిపోతుంది సోప్ అనేది. చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం అటు ఇటు సైడ్స్ కదిలిచ్చామనుకో శుభ్రంగా నీట్గా వచ్చేస్తుందండి. మనం ఆయిల్ అప్లై చేశాను కాబట్టి అక్కడ మీకు ఆయిల్గా ఉందంతే, ఇంకా వేరేది ఏం లేదనమాట. చూడడానికి చూసారు కదా. మనకి రైస్ ఫ్లోర్తో సోప్ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. నురగ ఎలా వస్తుంది అనేది డౌట్ కూడా ఉంటుంది కదా మీకు. అది కూడా మీరు చూసేయండి. చివరిలో మీకు యాడ్ చేశాను నేను. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఇంకా రెండోది కూడా మీకు తీసి చూపిస్తాను. ఈ విధంగా ఈజీగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. అదే స్టీల్ గిన్నెలో అయితే నైఫ్ తోటి చుట్టూ మనము కట్ చేసుకుంటేనే వస్తుంది. అదే ప్లాస్టిక్ కనుక ఇలా కదిలిచ్చామంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇలా ట్యాప్ చేసుకోండి పైన ఒకసారి. ఒక్క నిమిషం ట్యాప్ చేసేస్తే ఈజీగా ఊడొస్తుంది అనమాట. నాకైతే మొత్తం టైం కూడా ఒక ½ అన్ అవరే పట్టిందండి. ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. మీరు ఈజీగా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. చూస్తున్నారు కదా. దీనిని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. నో ప్రాబ్లము. కాకపోతే మనకు అంత అవసరం ఏముండదు నాకు తెలిసి. త్వరగానే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. బయట ఊరిక ఫ్యాన్ కింద పెట్టేసినా సరే ఒక అరగంటలో మీకు ఫ్రీజ్ అయిపోతుందండి నీట్గా. చూస్తున్నారు కదా. ఎలా ఉంది ఈ వీడియో అనేది కమెంట్ చేయండి తప్పకుండా. చాలా ఈజీగా సింపుల్గా న్యాచురల్ హెల్తీ సోప్స్ అనేవి మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసేయండి. అలాగే వీటి రిజల్ట్ ఎలా ఉంది అంటే సోపు నురుగు వస్తుందా లేదా అనేది డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ కూడా మీకు అక్కర్లేదు. అది కూడా చూపిస్తాను. చూసేయండి. నాకేంటంటే షింక్ లేదు కాబట్టి బయట చైర్లో వాటర్ పెట్టేసుకొని నేను అసలు ఈ వీడియోని కట్ చేయలేదండి. తీసినట్టే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి. కొంతమంది ఏంటంటే నమ్మరు కదా, అందుకోసమని. చూసారు కదా నురగ ఎలా వస్తుందో. ఇదే నేను కొంచెం పసుపు యాడ్ చేశాను కాబట్టి పసుపు కలర్లో వస్తుందన్నమాట. మనకి స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంది అంతే తప్ప రోజు వాడుతుంటే మనకు నురగ ఈజీగా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా. ఈ విధంగా ఈజీగా మనం ఇంట్లోనే సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి కావాలంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి రెండో సోప్ అండి. ఫస్ట్ది మనం పెద్దది ఉంది కదా అది కూడా మీకు చూపిస్తాను.